టీడీపీకి జయప్రకాష్ సవాల్ విసురుతున్నారు. టీడీపీ దీన్ని ఎట్లా తీసుకుంటుంది, ఎటువంటి చర్చకు వస్తుందో చూద్దాం. సాక్షి టెలివిజన్ రెడీగా ఉన్నది. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీదైనా జయప్రకాష్ నారాయణ గారికి తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య చర్చ ఏర్పాటు చేయడానికి సాక్షి టీవీ రెడీగా ఉన్నది. అట్లాగే ఇంతకుముందు మనం బ్రేక్ ముందు మాట్లాడుకుంటున్నాం నిధులకు సంబంధించి. తెలుగుదేశం పార్టీ కన్సిస్టెంట్గా ఈ ఆరోపణ చేస్తున్నది మీ మీద. మొదటి నుంచి స్వచ్ఛంద సంస్థగా ఉన్నప్పటి నుంచి రాజకీయ పార్టీగా మారిన తర్వాత కూడా లోక్సత్తా పార్టీకి విపరీతంగా నిధులు వచ్చి పడుతూ ఉన్నాయి అని చెప్పి. అసలు ఏమిటి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? లోక్సత్తా పార్టీకి వచ్చిన ప్రతి రూపాయి కూడా, నేను లోక్సత్తా ప్రారంభించినప్పుడు నేను అప్పుడే ఒక ఆమెని పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిపోతే ఆమెని సెక్రటరీగా పెట్టుకుని మేమిద్దరం వెళ్ళి స్వయంగా సెకండ్ హ్యాండ్ షాప్లో ఫర్నిచర్ కొనుక్కొచ్చాం. జేబుల్లోంచి ₹1000 పెట్టుకుని ప్రయాణాలు సొంతంగా చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ వీలుంటే అక్కడ నలుగురం కలిసి తలా కస్త పెట్టుకుని ఏర్పాటు చేశాం. ఎప్పుడైతే లోక్సత్తా నిజాయితీ కోసం కొన్ని విలువల కోసం నిలబడని చెప్పిన అర్థమైందో, దీనివల్ల దేశంలో మార్పు వస్తుందని చెప్పి అర్థమైందో, కొంతమంది విరాళాలు ఇవ్వడం మొదలెట్టారు. మాకు సంవత్సరంలో ఖర్చు లోక్సత్తా ఉద్యమంలో FDR మొత్తం కలిపితే బహుశా 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు. 2003లో కొంచెం ఎక్కువ అయి ఉంటుంది, అది కూడా ఎక్కువ కాదు. 2003లో 1 కోటి సంతకాల ఉద్యమం చేస్తే మాకు 11 లక్షలు ఖర్చు అయింది. అది కూడా బహిరంగ పెట్టాను. 2009 దాకా ఎవరో కూడా నిధుల గురించి మాట్లాడదు. లోక్సత్తా ఎంత పారదర్శకమైన అందరికీ తెలుసు. ప్రతి ఒక్కదానికి చెక్, ప్రతి ఒక్కదానికి రసీదు, ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్. 100కి 100 రూపాయలు ఎన్నిసార్లు చేసామో తెలుసు. ప్రభుత్వం నుంచి పైసా తీసుకోవాలి. ఇంతవరకు భారతదేశంలో అత్యంత పేరు ప్రతిష్టలు పొందిన స్వచ్ఛంద సంస్థ ఉద్యమం లోక్సత్తా. అతి ఎక్కువ విజయాలు సాధించింది లోక్సత్తా. ఒక్క పైసా ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వాలు ఇస్తామన్నా కూడా మేము తీసుకోమన్నాం. స్వదేశం కానీ విదేశాలు కానీ ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా తీసుకోవాలి. వ్యక్తులు కానీ కంపెనీలు కానీ లేకపోతే భారతీయ సంస్థ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే కానీ ప్రతి ఒక్క విరాళానికే లెక్క ఉన్నది. ప్రతి ఒక్కటి రసీదు ఉంది. ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి సమర్పించాం. ఇప్పుడు కూడా సమర్పిస్తున్నాం. అలాగే లోక్సత్తా పార్టీ తీసుకున్నట్టయితే మీరు భారతీయ పౌరులు, భారతదేశంలో కంపెనీలు 2003లో లోక్సత్తానే ఒక చట్టం తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినట్టయితే విరాళాలు ఇచ్చినటువంటి వారికి ఆదాయం పన్ను రాయితీ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పని. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు మాత్రమే. చాలా సందర్భాల్లో నాకు వచ్చి ఆశ్చర్యపోయారు. ఇదేంటి సార్ డబ్బులు ఇస్తామంటే వద్దన్నారు లోక్సత్తా వాళ్ళని చెప్పని. ఎందుకు వద్దన్నారని చెప్పి అడిగాను. మాకు ఫారెన్ పాస్పోర్ట్ ఉందన్నారు. నాచురల్గా మేము తీసుకోలేమని చెప్పాను. ఇంతవరకు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఒక్కళ్ళైనా సరే మేము డబ్బులు ఇస్తామని చెప్పంటే రసీదు ఇవ్వలేదు, ట్యాక్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పిన ఒక్కళ్ళని చెప్పానండి. ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరు ఇచ్చారు మాకు? ఎయిర్ చీఫ్ మార్షల్ ఇచ్చారు, రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్. గవర్నర్లు ఇచ్చారు. రవి మథాయ్ గతంలో IIM ఫౌండర్, ఆయన దాని వ్యవస్థాపకుడు. ఆయన కొడుకు జాన్ మథాయ్ మంచి ఫేమస్ ఎంటర్ప్రెన్యూర్. అలాంటి వాళ్ళు ఇచ్చారు. ఈ దేశంలో కులంతో, మతంతో, ప్రాంతంతో పాటు CB మొత్తం IFS ఆఫీసర్, అంబాసిడర్గా పనిచేసింది. శక్తికి మించి మీడియాలో ఇచ్చారు. మీడియాలో 100 మంది పాత్రికేయులు తక్కువ జీతాలు ఉన్నా కూడా ఆ దాని లోపల నుంచి మళ్ళీ ఇచ్చారు. రసీదులు కనుక్కోండి ఒకసారి మీరు. సామాన్యులు ఇచ్చారు. రోడ్డున పోతుంటే రిక్షా కార్మికులు ఇచ్చారు. ఎన్నో సందర్భాల్లో నా జేబుల్లో అలా కూర్పించారు. నీ శక్తికి మించిస్తున్నావా అని చెప్పంటే పర్లేదు సార్, ఎంతకంటే ఇంత గొప్ప విషయం అంటే చెప్పంటే నాకు కళ్ళులు వచ్చినాయి. ఒక ఉద్యమం ఇది. ఈ దేశాన్ని మార్చుకోవాలన్న కోరిక. ఈ సినిక్స్ అంతా ఏమంటున్నారంటే ప్రజల్లో అసలు దేశాన్ని మార్చుకోవాలన్న కోరిక లేదు, జడత్వం అన్నది ఇలా కొనసాగుతుంది. జయప్రకాష్ గారు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి రవీందర్ టెలిఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. రవీందర్ చెప్పండి. జయప్రకాష్ ఉన్నారు ఇక్కడ, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి రవీందర్. సార్ నేను హుస్నాబాద్ నుండి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. హుస్నాబాద్ లో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా వేసిన నేను కూడా. మీ కార్యకర్తలు కూడా చాలా మంచిగా పనిచేశారు. ముఖ్యంగా మేధావుల ఓట్లు మీకే వచ్చినాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు సార్. అన్ని విషయాలు తెలుసు కనుక మేధావులు మీకే వేసారు. నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టే ముందు కూడా ఉద్యమం చాలా మంచిగా నడిపించారు. అసలు ప్రభుత్వం అంటే ఏంటిది అనేది మా విలేజ్ లో మాకే తెలియదు సార్. మీరు వచ్చిన తర్వాత ఏదో పోస్టాలు వేసిన తర్వాత ప్రభుత్వం అంటే ఏంటిది, ఫండ్స్ అంటే ఏంటిది, ఇవన్నీ వివరాలు చెప్పారు. చాలా మంచిగా చెప్పారు సార్. కానీ టీడీపీ వాళ్ళు ఆరోపించడం ఏంటంటే ఇక పార్టీ రాజకీయం అన్నప్పుడు ఒకళ్ళ మీద వాళ్ళు ఆరోపిస్తా ఉంటారు. వాళ్ళు అలా చేయడం మంచిది కాదు. అధికార పార్టీ మీద దునుకుమనగానే మామూలు పార్టీల మీద ఇది ఏదో ప్రజల కొరకు పోరాడే పార్టీల మీద దునకడం వాళ్ళకు కూడా మంచిది కాదు. వాళ్ళకు చాలా వరకు మైనస్ అవుతుంది. అది వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాల్సిన విషయం సార్. మీరంటే చాలా అభిమానం. అయినా నేను
ప్రజలలోకి అన్ని విషయాలు తీసుకొచ్చింది మీరు. ఆ సంగతి అన్ని పార్టీలకు తెలుసు, మేధావులకు తెలుసు. ముఖ్యంగా గరీబుల పరిస్థితి ఏంటిది అనేది ఒక పోస్టర్ మీద వేసి చూపించింది మీ వారు. ప్రతి రైల్వే స్టేషన్ లో అప్పట్లో ఉండేది, ఇప్పుడు మీరు పార్టీ పెట్టిన కాడికి నాకు సరిగా పోస్టర్లు ఎక్కడ అవుపియట్లేదు. అంతకుముందుకు ప్రతి వ్యవస్థ, ప్రతి స్కీములు కానీ మా రైల్వే స్టేషన్ లో నేను గర్వంగా చూసినా, చదివినా. అయితే లోకసత్తా పార్టీలో చేరుదామంటే నాకు పార్టీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను ప్రతిసారి ఇండిపెండెంట్ గా పోరాడుతూ మీకు సహకరించాలని నా ఒక ధ్యేయంగా ఉంది సార్. ఇప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ప్రత్యర్థిగా లోక్సత్తాలో పోటీ చేస్తారని చెప్తున్నారు. వాస్తవం ఏంటో అందరికీ తెలుసు. రాష్ట్రం అన్ని చోట్ల ఇదే జరిగింది. అంచేత మనం ఏంటంటే వ్యవస్థను మారుద్దామన్న కోరిక లేకుండా అధికారం లేకపోతే చచ్చిపోతాం అనుకుంటున్నామండి. మన సమస్య అది. ఒక జీవన్మరణ పోరాటంలాగా ఎన్నికలను తయారు చేశాం. ఇది కొందరు వ్యక్తుల అహంకారం కోసం అని చెప్పను, వాళ్ళ సంపాదన కోసం అని చెప్పను, వాళ్ళ దేశాన్ని దోచుకోవడం కోసం అని చెప్పను, ఇది ఒక వేదికగా తయారవుతుంది తప్ప ఇది ప్రజల జీవితాలను గురించి. ఇంతమంది నిరుపేదలు ఉన్నారు, ఇంతమంది ఒక చిన్న వరద వస్తే ఇంతమంది పాత్రలు పట్టుకుని బాబాబు ఏమైనా ఇస్తారని చెప్పి ఎదురు చేసే పరిస్థితి వచ్చింది. ఇంతమందిని బెచ్చగాళ్ళుగా మార్చేశాం, చదువు ఆరోగ్యం లేకుండా చేశాం, దోమలు వచ్చి డెంగ్యూ ఫీవర్ వస్తుంది. దీన్ని ఎలా మారుద్దామని చెప్పిన ఆలోచన కానీ విధానాలు కానీ పొరపాట్లు లేవు. లోక్సత్తా చాలా విధానాల్లో కొత్త రీతిని పోతుంది. దానిలో టీడీపీ వారో కాంగ్రెస్ వారో వచ్చి పద్ధతి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఎన్నోసార్లు కఠినంగా విమర్శించాం, కారణాలు చెప్పాం. దానిలో వాళ్ళు వచ్చి చర్చలోకి వచ్చి మాది తప్పేంటో చెప్పినట్టయితే మా సంతోషం. అయిపోయి అది కాదు, ఎన్నోసార్లు చేవళ్ల ప్రాణహితలు అంటే పథకాల పద్ధతి కాదు, వేరే ఇరిగేషన్ టేకప్ చేయాలని చెప్పాం. అలాగే టీడీపీ వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పండి, ఇది పద్ధతి కాదని స్పష్టంగా విమర్శించాం. ఆ విధానాల్లో ఇది కాదు మీరు చెప్పేది, లోక్సత్తా చెప్పేది కరెక్ట్ కాదని చెప్పాను అనుకోండి, మేము సంతోషిస్తాం, వాదిద్దాం, వాస్తవం ఏంటి ప్రజలు ముంచాడుదాం. అది కాదు బూతులు తిట్టుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అనవసరంగా అన్యాయంగా విమర్శలు చేసుకోవటం, ఏ రకమైన ఆధారాలు లేకుండా దారుణమైన ఆరోపణలు చేయటం, ఇది రాజకీయమా? చండాలం. జయప్రకాష్ కాంగ్రెస్ పార్టీకి చాలా సాఫ్ట్ గా ఉంటారు, కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలంగా వ్యవహరిస్తారని కూడా తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తున్నది. దాని గురించి మాట్లాడుకునే ముందు లెట్ us టేక్ అనదర్ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.